నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్లో శ్రీ బీరప్ప స్వామి ఆలయానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తన్నీరు హరీష్ రావు. ఏపీ సీఎం జగన్ పేద రోగులకు అడుగడుగున అండగా నిలుస్తారన్న మంత్రి విడుదల రజని. గుంటూరులో అల్ట్రా టిఫా స్కానింగ్లు ప్రారంభం. వైసీపీ నేత మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని విమర్శ. పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానం స్పష్టం చేసిందన్న భాజపా ఎంపీ సీఎం రమేష్. అమిత్ షా సభలను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ బాలగోని రాములుగౌడ్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అభివృద్ధి చేస్తా ఉన్నాడో పటంచెరు నియోజకవర్గం అదే డేగ కన్ను పెట్టి మనల్ని ముందుకు తీసుకుపోతున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు మన ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఒకటి కాదు, ఈరోజు 6 ఎకరాల పొలము మామూలు మాట కాదు. ఇది 6 ఎకరాల పొలం అంటే ఈరోజు వందల కోట్ల రూపాయల ఆస్తిని పబ్లిక్ అందజేసిన ఘనత మన హరీష్ అన్న గారు. ఆ విధంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో భాగస్వామై నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ. దాంతో పాటు పటంచెరులో తొందరలోనే బల్లె కూర్చున్నాడు చెప్తుండు, ఈ వారం 10 రోజుల్లో ఫౌండేషన్ వేస్తా పని స్టార్ట్ చేద్దామంటున్నాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోటి మన ప్రాంతంలో అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, బయట రాష్ట్రాల వారు ఉన్నారు. వారందరికీ ఉస్మానియా, గాంధీ లాంటి మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి దానికి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం అన్న. అది కాకుండా మన ప్రాంతంలో కొల్లూరు, ఉస్మాన్ నగర్ లో ఐటీ హబ్ కోసం 100 ఎకరాల భూమి కొనిపెట్టి మాకు మా గొల్లకుర్మలకు ఒక ఆత్మగౌరవ భవనం కట్టాలో 10 ఎకరాల జాగి అంటే కోకాపేటలో సీఎం గారు 500 కోట్ల జాగి ఇచ్చిండు గొల్లకుర్మలకు. అంటే పైసలు ఇచ్చిండు. ఇప్పుడు బిల్డింగ్ కూడా తయారైంది. శ్రీనివాస్ యాదవ్ అని ఎప్పుడబడ్డాడు. నాకు తెలిసి ఈ నెలల కోకాపేటల కుర్మల ఆత్మగౌరవ భవనం సపరేటు, యాదవుల ఆత్మగౌరవ భవనం 2 సిద్ధమైనవి. ఈ నెలలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. అయితే పాపం ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా మంచి మనిషి, ఎవరన్నా కానీ మా జాతికి మంచిగా చేసిండు. మా జాతికి ఈ దేశంలో, ఈ భారతదేశంలో గొల్ల కుర్మోళ్ళు ముఖ్యమంత్రులు అయినా చేయనంత పని కేసీఆర్ చేసిండు అని ఒక గొంగడి కప్పిపోయింది. తెల్లారి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన నోటీసు పంపారు. అగో నువ్వు కాంగ్రెస్ అయినావు, కేసీఆర్కి ఎట్లా గొంగడి కప్పుతావు అంటారు అని ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉత్తరం రాశాడు ఉల్టా, అరే ఇచ్చిన నేను బరాబర్ కలిసిన కేసీఆర్ను, నేనేమి రాజకీయం చేయడానికి పోలే, నేనేమి వేరే దానికి పోలే, అరే మా జాతికి మంచి పని చేసింది కనుక నేను పోయినా గొంగడి కప్పినా ఉండమంటే ఉంటా, పోమంటే పోతాను. ఇక వాళ్ళు మళ్ళీ ఏమనుకున్నారో ఏదో ఇంత మంచి లీడర్ని ఓడగొట్టుకుంటే ఆగమైతే వాళ్ళే ఎంత గుంజింది. అంటే ఇక పార్టీలకు అతీతంగా దేశం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్, ఇతర రాష్ట్రాల నాయకులు సైతం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా మా విశ్వబ్రాహ్మణులకు కూడా చాలా శుభదినం. మొన్ననే ముఖ్యమంత్రి గారు పాపం విశ్వబ్రాహ్మణుల పరిస్థితి బాగాలేదు. ఏమైంది? విశ్వబ్రాహ్మణులు అంటే 5 కదా, పంచకులాలు అంతేనా? అందులో మాకు
గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు, కంసాలి, కమ్మరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద రోగులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రా టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సేవలను అధికారికంగా గుంటూరు నుంచి ప్రారంభించారు. మంత్రి విడుదల రజని చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు అల్ట్రా టిఫా స్కానింగ్ సేవలు పూర్తి ఉచితంగా అందబోతున్నాయి. నుంచి కొంతమంది వస్తారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా రెండు చేతులు జోడించి ఇటు కమిషనర్ గారికి ఇటు మా మంత్రి గారికి ఇద్దరు కూడా తెలియజేస్తూ, మరి మనకు మంచి పని చేస్తే జీవితాలను గుర్తుంచుకుంటారు. ఇప్పుడే మా మంత్రివర్యులు ఎక్కడ లోన మరి ఇద్దరు ఆడవాళ్ళని చెక్ చేశారు, చూశారు. ఎందుకంటే జీవితంలో మంచి పని చేస్తే అది చివరి వరకు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ రోజు మంత్రి గారు వచ్చారు, నన్ను బాగా చూశారు, ఆమె కడుపు చల్లగా ఉండో లేకపోతే ఆమె దీవించమని చెప్పేసి అలాగా మరి ప్రార్థిస్తుంటారు. కాబట్టి మనం ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడే విధంగా మరి చేయాలి. మరి అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో నెంబర్ 1 గా పనిచేసిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అల్ట్రాసౌండ్ టీఫా స్కాన్ని ఈరోజు మనము గుంటూరు వేదికగా వేదాంత హాస్పిటల్స్లో మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారు, గిరి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారికి, అలాగే మా ఆరోగ్యశ్రీ సిఇఓ హరీంద్ర గారికి, అలాగే మన గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారికి, డిప్యూటీ మేయర్ సాజిలా గారికి, మరి స్థానిక వార్డు కార్పొరేటర్ అయినటువంటి మన రంగారెడ్డి గారికి, అలాగే వేదాంత హాస్పిటల్ మేనేజ్మెంట్కి, మా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారికి, మన్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయటము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మీ అందరికి కూడా తెలుసు, ఒక డెలివరీ అన్న, ఒక ప్రెగ్నెంట్ ఉమెను కంప్లీట్గా తను అన్ని ట్రిమిస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకొని తను ఒక డెలివరీ వరకు వచ్చి క్షేమంగా వచ్చి మళ్ళీ ఆ డెలివరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆ బిడ్డను చూసుకునేంత వరకు కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ మహిళది రీబర్త్ అని అంటూ ఉంటారు. మళ్ళా జన్మించినట్టుగానే మన దీంట్లో భావిస్తూ ఉంటాము. మరి అంత కష్టంగా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడాను. మరి వైసీపీ నేత మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, చంద్రబాబు నవరత్నాలు వంటి పథకాలను ప్రవేశపెట్టలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభ్యత కాదని మల్లాది విష్ణు తెలియజేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ చేసి టీడీపీ మేనిఫెస్టో తయారు చేశారని అన్నారు. ఇప్పటికే తిరస్కరణకు గురైన చంద్రబాబు రాబోయే ఎన్నికల సమయంలో ఎక్కడ తిరస్కరిస్తారోనని, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ చేసి ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని మల్లాది విష్ణు విరుచుకుపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మహిళలను, విద్యార్థులను, రైతులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వచ్చారు. అవునా? 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సందర్భంలో ఎందుకుని మేము 2019లో ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాన్ని ఎందుకుని ప్రవేశపెట్టలేకపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందు సమాధానం చెప్పండి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పాడా లేదా? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, కుదేలైపోతుంది, కుప్పకూలిపోతుందని చెప్పని మాట్లాడా లేదా? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదు అని చెప్పని మాట్లాడారా లేదా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా వచ్చినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నవరత్నాల ద్వారా ఆదుకున్నటువంటి వ్యక్తి. మా ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు,
ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కొన్ని అంశాలు, తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ కొన్ని రాజకీయ పార్టీల యొక్క కొన్ని అంశాలు కలిపి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశారు. అది తెలుగుదేశం మేనిఫెస్టో ఫెయిల్యూర్ మేనిఫెస్టో, కాపీ మేనిఫెస్టో. ఆయన గత 5 సంవత్సరాలు ఎందుకని మహిళల గురించి పట్టించుకోలేదు, ఎందుకని రైతుల గురించి పట్టించుకోలేదు, ఎందుకని విద్యార్థుల గురించి పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి రంగాలైనటువంటి విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఈ మూడింటి గురించి ఆయన ఎందుకు పట్టించుకోలేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు సమాధానం చెప్పానండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మళ్ళీ ఎక్కడ తిరస్కరిస్తారో, వై నాట్ 175 అని ఒక నినాదం ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందో అని చెప్పని ఆయన కంగారు పడుతూ మాకన్నా ఎక్కువ ఇస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తాం, మాకన్నా ఎక్కువ ఇది చేస్తాం అని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు నైజం ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట. కాబట్టి ఆయన మాటల్ని ప్రజలు పెద్దగా విశ్వసించట్లేదు. వీకెండ్ పర్యటనలో పెద్ద దాని గురించి మేము పెద్ద ఆలోచించేసేది ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక లెక్క, 55% పైగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఎన్నికలు అనేక సార్లు ఎన్నికలు జరిగినాయి, 8 సార్లు ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలు, పార్లమెంట్ ఉప ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, అన్ని ఎన్నికల్లోనూ కూడా ప్రజలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరగాలి, సుస్థిరమైనటువంటి సంక్షేమం జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. ఈరోజు ఒక సిద్ధాంత బలం లేని, ప్రజల యొక్క ఎజెండా లేని పార్టీలు కలవాలనుకుంటున్నాయి. మాకు ఎటువంటి నష్టము కూడా లేదు. వారాహిని చూసి కానీ, చంద్రబాబును చూసి కానీ, లోకేష్ పాదయాత్ర చూసి కానీ వీళ్ళకి ఎల్లో మీడియా అండ తప్ప ప్రజల్లో విశ్వాసం లేనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా రేపు 2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదు. ఇన్ టైంలోనే ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. అమితాబ్తో కలిసినా, అమిత్ షాతో కలిసినా మాకేమీ నష్టం లేదు అని చెప్పాను. ఎందుకంటే మొన్న 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓట్ల శాతం ఎంతంత ఉంది? అందరూ కలిసి అని పదే చెప్తున్నారు. ఎవరు కలిసినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తారు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎవరి సహాయం లేకుండానే ఏకపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు కలుస్తారు, వీళ్ళు కలుస్తారు అని చెప్పని ఎవరేమైనా చెప్పినా కూడా దాని గురించి పెద్దగా మేము ఆలోచించాం. పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానం ఆదేశించినట్లు భాజపా ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. మోదీ సర్కార్ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అమిత్ షా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని రమేష్ చెప్పారు. నడ్డా గారు 9వ తారీఖు సాయంత్రమే తిరుపతికి రావడం జరుగుతుంది. దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాళహస్తిలో బహిరంగ సభ, ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల కాలం ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా సంస్కరణలు చేశారు, ఏ విధంగా ఈ దేశానికి మేలు జరిగిందని వివరంగా ఆయన వివరిస్తారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మోసపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పోయిన ఎలక్షన్స్ ఇదే టైంలో నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి చాలన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చిన దానికి ప్రజలు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. రాష్ట్రంలో చూస్తే అవినీతిమయం, ప్రతి దాంట్లోనూ అవినీతిమయం. ఏదన్నా ప్రభుత్వం ఒక ఆలోచన విధానం చేసిందంటే మైండ్లో ఏ విధంగా దీన్ని దోచుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ప్రజలకు ఏదో ₹1 ఇచ్చి 10 రూపాయలు ఇసుక రూపంలో, గ్రావెల్ రూపంలో, రకరకాల మద్యం రూపంలో కానీ ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం. ఇప్పుడు మీటర్లు ఎవరికి అవసరం? స్మార్ట్ మీటర్లు ఎవరికి అవసరం? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది.
ఇంకా 20 సంవత్సరాలకు సరిపోయే ట్రాన్స్ఫార్మర్లు కొన్నారంటే ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాని డెవలప్మెంట్ జోలికి పోకుండా, అక్కడ ఖర్చు పెట్టకుండా, దేనిలో అయితే డబ్బులు వస్తాయో, దేనిలో అయితే కిక్ బ్యాక్స్ తీసుకుంటామో కంపెనీలు ముఖ్యమంత్రివే, చేసేది వాళ్ళే. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసి ప్రజలను ఇంకా 30 సంవత్సరాలు వెనక్కి పంపించే విధంగా చేశారు. ఈరోజు పుట్టిన బిడ్డకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అప్పు వచ్చిందంటే కేవలం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత వల్లే. ఇవన్నీ కూడా ప్రజలకు సవివరంగా తెలియజేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సౌత్లో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా పార్టీ ముందుకు రావాలి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఇక్కడ సీట్లు పెంచుకోవాలి, బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి మీరు, ఈ నెలలోనే చాలామంది మంత్రులు, అంటే నడ్డా గారు జాతీయ అధ్యక్షులు, అమిత్ షా గారి పేర్లు వినపడుతున్నా కానీ చాలామంది మంత్రులు కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ నెల రోజులు కార్యక్రమం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రధానమంత్రి 9 ఏళ్ల పాలనలో చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుందో కూడా రేపు ప్రజలకు సవివరంగా తెలియజేస్తాం. ప్రజల్లోకి పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికోసం అందరం చేస్తాం. రేపు జరగబోయే 10వ తారీఖు సభ కానీ 11వ తారీఖు విశాఖపట్నం కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంటే అక్కడ తెలంగాణలో ఈరోజు వారి పరిస్థితి వారికే అర్థం కావట్లా. బీజేపీతో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ మాదిరి మాట్లాడడం జరుగుతుంది. ముందు తెలంగాణలో వారి పార్టీ పరిస్థితి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో వారు ఆలోచన చేసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్పాను, ఇంతకుముందు కూడా మీడియా సముఖంగా ఢిల్లీలో చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఉండే ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తాను. అది మీరు ఏ విధంగానే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రోల్ ఉంటుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముఖ్యర చంద్రశేఖర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ మైనారిటీ పాత్రికేయుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TUWJH 143 IJU రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రామ్ గోపాల్ హాజరై ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. जनाब एम चंद्रशेखर सदर प्रेस क्लब कोटले की सालगिरह के मौके पर मैं इनको दिल की गहराई के साथ मुबारकबाद पेश करता हूं और अल्लाह ताला से दुआ करता हूं कि उन्हें सेहत और आफियत के साथ रखे। मैं इस मौके पर सदर प्रेस क्लब कोटले की जानिब से ढेर सारी मुबारकबाद पेश करता हूँ। मंडल प्रेस क्लब अध्यक्ष ముఖ్య చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మైనార్టీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పండుగ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి శేఖరన్నకు శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి ఆత్మీయతను అందరూ కూడా ప్రతి ఒక్కరు బర్త్డే రోజు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని प्रेस क्लब कोरुट्ला प्रेस क्लब अध्यक्षुడు मुख्य चंद्रशेखर अन्ना का आज जन्मदिन है। इस मुबारक मौके पे गवर्नमेंट हॉस्पिटल में जितने भी मरीज़ हैं उन लोगों को जो है ना माउस और ब्रेड तकसीम किया गया है। और ऐसे जन्मदिन बहुत सारे मनाना बोल के हम सब ख्वाहिश करते हैं। यहाँ माइनॉरिटी रिपोर्टर्स भी है और हमारे सेकुलर माइंड वाले हमारे हिंदू रिपोर्टर्स भी है। सबकी जानिब से ये खुशी के मौके पे यहाँ मरीज़ों को फ्रूट्स तकसीम किया गया है। फिर से एक बार मुबारकबादी दे रहा हूँ हमारे प्रेस क्लब अध्यक्ष
मुक्केरा चंद्रशेखर भाई को। జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు. ప్రతి శనివారం రోజున పునరాలోచన దినం జరపాలని సూచించారు. ప్రజల నుండి సేకరించి వినియోగించిన బట్టలను, దుప్పట్లను, ఇతర వస్తువులను ఎవరైనా బట్టలు లేని వారికి అనాథలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా ఇంకా దిగలేదు వేములవాడ పట్టణంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోలీ మోహన్ హాజరయ్యారు. ఆయనకు క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. రాయల్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజేషన్ రాజు టిల్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో చదువులో, క్రీడల్లో ముందుండాలని కోరారు. చాలా చిన్నది. భవిష్యత్తులో మీ అందరినీ ఖచ్చితంగా మీకు ఏ అంబిషన్స్ ఉన్నాయో, నేను నేషనల్స్ ఆడాలను, అంతర్జాతీయ స్థాయి ఆడాలను, ఆ కోరికలు ఉన్న ప్రతి ఒక్కరిని నా వంతు నేను ఆర్థిక సాయం చేస్తాను. నా వంతు నాకు తెలిసినటువంటి నా వేమవాడ నుంచి పలానా పిల్లలు ఆడుతున్నారు, ఖచ్చితంగా టీం ఉండాలంటే ఉండాలని నేను పెట్టుకుంటాను. నాకు ఆ దమ్ము ఉంది కాబట్టి నేను మీకోసం వచ్చాను, మీతో ఉంటాను కాబట్టి నేను దగ్గర తీసుకోండి. అదేవిధంగా ఈ స్టేడియం గురించి మొన్న డ్రగ్ బాడీలోకి ఇంజెక్ట్ అయినప్పుడు ఆ సెల్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ 1, 2, 3 అన్నట్టు ఒక జెనోమెటికల్గా మన జీనో సీక్వెన్స్ క్రియేట్ చేస్తారు. చేసి మనకున్నటువంటి సిస్టాన్ని ఉల్టా చేస్తారు. చేసినప్పుడు అప్పుడు మీకు పెళ్లి చేసినాక పిల్లలు పుట్టకపోతే ఊడలైతే దానికి బాధ్యులు అమ్మనని కాదు, ఎవరు మనం. ఒకసారి ఈ రాయల్ క్లబ్ టీంకి మరియు 28 వార్డుల కౌన్సిలర్లకి ఈ యొక్క ఆటను చక్కగా నిర్వహించి ఎలాంటి అంటే విభేదాలు లేకుండా, కులమతాల తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలు అందరూ కలిసి చక్కగా ఆడుకొని ఈరోజు గెలుపొందినటువంటి టీములందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇంతకన్నా ఘనంగా నిర్వహించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు పీకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్యాలెండర్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పట్టోల్లా సంజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్ 17వ తేదీన ఈ జాబ్ మేళాను ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాల కంపెనీలు పాల్గొంటున్నాయి. కంపెనీల్లో 700 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు. ఎస్ఎస్సి నుండి పీజీ అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అసలు ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా, తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా కూడా పేపర్ లీకేజీలు, తర్వాత లేకుంటే రిజల్ట్ లేట్గా రావడము, ఇవన్నీ సమస్యల వలన నిరుద్యోగత ఇంకా రోజు రోజు పెరిగిపోయింది. దాంట్లో మా చిన్న ప్రయత్నం మా పి కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా వంతు ప్రయత్నం ఎంతో కొంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జూన్ 17న ఈ మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో ఇంచుమించు సుమారు 60 కంపెనీస్తో సంప్రదింపులు చేయడం జరిగింది. 60 కంపెనీలు రావడం జరుగుతుంది. వాళ్ళ అష్యూరెన్స్ ప్రకారము 1000కి పైనే జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని, వివిధ కేటగిరీలో జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే మనం మా వంతు ప్రయత్నం ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం మా
ప్రాంత నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలనో కిషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి స్వాగతించడం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు శివారు దుందుబి వాగులో అక్రమ ఇసుక దందాను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక అక్రమ వ్యాపారులకు స్థానికులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇసుక టిప్పర్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు శివారులోని దుందుబి వాగులో దర్జాగా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు జేసీబీ సహాయంతో టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మేడిపూరు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇసుక టిప్పర్ని తాడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగు నుండి అక్రమ ఇసుక తరలింపు కేంద్రాలను పరిశీలించారు. అక్రమంగా పంట పొలాలలో దాచి ఉంచిన ఇసుక డంపులను పరిశీలించి ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగకుండా వాగు శివారులో అక్రమ ఇసుక తీసేందుకు భద్రపరిచిన హిటాచీని గుర్తించారు. పోలీసులు తక్షణమే ఇసుక క్రమ డంపులను సీజ్ చేయడంతో పాటు హిటాచీని ఇసుక టిప్పర్లను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుందిబి నది మీద అంటే వాగు మీద ఉన్నటువంటి దీంట్లో నిలబడ్డం. ఇలా దీంట్లో వెళ్ళి అక్రమంగా ఇల్లీగల్గా టన్నులకు అంటే ఒక్కొక్కటి దాదాపు 20-25 టన్నుల ఇసుకను మోసుకుపోయేటువంటి పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి తీసుకొని పోతున్నారు. ఇక్కడ ఈ హిటాచీ తోటి దాంట్లో ఇంకో హిటాచీ కూడా ఉన్నది, దాన్ని తీసుకొని పారిపోయారు. మొత్తము కొన్ని వేల టన్నులు. ఇప్పుడు నేను ఏడీ మైనింగ్ మాట్లాడితే వారు ఏమంటున్నారంటే మేము ఇంకా 25 టన్నులు పోయినసారి తీసుకున్నదే ఇవ్వలేదు, దాంట్లో 10,000 గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు, ఇంకొక 15,000 అంటే అన్నీ కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే వాళ్ళు ఇంతకుముందు డంప్ చేసిండ్రు. ఒక దగ్గర ఒకటే దగ్గర డంప్ చేయాలి. వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు అంటే మెజర్ చేసే ఇవ్వాలి. ఒట్టిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసుకపోనరా అని చెప్పడానికి రాదు. కానీ ఇది మొత్తం దొంగలు గుట్టలు పంచుకున్నట్టు ఈ వేలాది టన్నులు ఇలా ఒక ట్రాక్టర్ బహుశా అనుకుంటా 70-80 రూపాయలు ఉంటుంది ఒక టిప్పర్. పెద్ద అంటే 16-18 టైర్ల టిప్పర్లు వచ్చినాయి. రోజుకు 30 టిప్పర్లు ఒకసారి కాదు 2-3 పర్యాలు ఇడికి వెళ్ళిపోతున్నాయి. అంటే వీళ్ళకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్లో శ్రీ బీరప్ప స్వామి ఆలయానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తన్నీరు హరీష్ రావు. ఏపీ సీఎం జగన్ పేద రోగులకు అడుగడుగున అండగా నిలుస్తారన్న మంత్రి విడుదల రజని. గుంటూరులో అల్ట్రా టిఫా స్కానింగ్లు ప్రారంభం. వైసీపీ నేత మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని విమర్శ. పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానం స్పష్టం చేసిందన్న భాజపా ఎంపీ సీఎం రమేష్. అమిత్ షా సభలను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.